జీహెచ్ఎంసీలో అవకతవకల ఆరోపణలపై విజిలెన్స్ విచారణలు జరుగుతున్నాయి. కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. కమిషనర్ ఆదేశాలతో పలు విభాగాల్లో విచారణలు జరిగినా వాటి నివేదికలు ఎక్కడా, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది అంతుచిక్కడం లేదు. ఆరోపణలు రుజువైతే వెంటనే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అవకతవకలు, అక్రమాలపై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పలువురు అధికారులపై వివిధ విభాగాల్లో జరిగిన వ్యవహారాలపై కమిషనర్ ఆర్వి కర్ణన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అయితే విచారణ పూర్తయినా బాధ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో విజిలెన్స్ విచారణలు కేవలం హెచ్చరికలకే పరిమితమవుతున్నాయా, లేదంటే నివేదికలపై చర్యలు ఆలస్యమవుతున్నాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఖైరతాబాద్ జోన్లో హెల్త్ విభాగానికి చెందిన ఓ అధికారి తన వ్యక్తిగత ఈఎంఐ చెల్లింపుల కోసం కింది స్థాయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంపై కమిషనర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించగా ఆరోపణలు నిజమేనని నివేదికలో తేలినట్లు జీహెచ్ఎంసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ అధికారి మీద ఇప్పటి వరకు ఎలాంటి విభాగపరమైన చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో విజిలెన్స్ నివేదికల ప్రాముఖ్యతపై ఉద్యోగుల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను విధింపు వసూళ్లలో కూడా భారీ అసమానతలు బయటపడినట్లు తెలుస్తోంది. జీఐఎస్ సర్వేలో కమర్షియల్ భవనాలకు రెసిడెన్షియల్ పన్ను విధించడం, భారీ బిల్డింగులకు తక్కువ విస్తీర్ణం చూపించి పన్ను తగ్గించడం, పర్మిషన్లకు విరుద్ధంగా వాడుతున్న భవనాలపై సరైన పన్ను విధించకపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాలపై గతంలో విజిలెన్స్ విచారణ జరిగినప్పటికీ తాజాగా ఇంటెలిజెన్స్ విభాగంతో కూడా మరోసారి లోతైన పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. షాపింగ్ కాంప్లెక్స్లు, కమర్షియల్ బిల్డింగ్లు, అనుమతులు లేని నిర్మాణాలకు సంబంధించిన పన్ను విధింపులో చోటు చేసుకున్న అక్రమాలపై కూడా కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే టైంలో స్పోర్ట్స్ విభాగంలో మెటీరియల్ కొనుగోళ్లు, సమ్మర్ కోచింగ్ ప్రోగ్రామ్స్ కు సంబంధించిన టెండర్లలో సింగిల్ టెండర్ కు ఆమోదం తెలిపిన వ్యవహారంపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అయితే విచారణల ఫలితాలు ఏమయ్యాయి, బాధ్యులు ఎవరు, చర్యలు ఎక్కడా అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటి వరకు ఎవరూ స్పందించడం లేదు. మరోవైపు ఖైరతాబాద్ జోన్లోని ఓ అధికారి తాను కమిషనర్కు అత్యంత సన్నిహితుడునని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ ప్రచారం చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ తరహా ప్రచారం బల్దియా ప్రతిష్టకు భంగం కలిగిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజిలెన్స్ విచారణలు పారదర్శకంగా జరిగి రిపోర్టులు బయటపెట్టి ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఉద్యోగ సంఘాలు, ప్రజల నుంచి వినిపిస్తోంది. విజిలెన్స్ విచారణలు జరుగుతున్నాయన్న సమాచారంతో అధికారులు, సిబ్బంది విధుల్లో మరింత అలర్ట్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అయితే విచారణల ఫలితాలు, వాటిపై తీసుకున్న చర్యలు ప్రజల ముందుకు రాకపోతే పారదర్శకతపై అనుమానాలు రానున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటేనే విజిలెన్స్ వ్యవస్థపై నమ్మకం మరింత పెరుగుతుందన్న అభిప్రాయాలున్నాయి.